ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి దేవుడు మంచి దేవుడు. ఈ మంచి దేవుడు మనం కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. చెడ్డవారమైనటువంటి మనలను మంచివారిగా తీర్చిదిద్దడానికే ఆయన ఈ భూలోకానికి వచ్చాడు ప్రియులారా. మనలో చెడునంతటిని కూడా తుడిచివేసి మనలో మంచితనాన్ని ఆయన మరి రూపొందించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చారు ప్రియులారా. మన జీవితాల్లో మనం మంచివారము అని అనిపించుకోవాలి అంటే దేవుని యొక్క దృష్టికి, ఆయన యొక్క దృష్టికి మనము యథార్థమైనటువంటి క్రియలు, భక్తితో కూడినటువంటి క్రియలు, భయముతో కూడినటువంటి క్రియలు, అలాగుననే మరి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చేయబడుతూ ఉన్నటువంటి ఆ పనులు, చేయవలసినటువంటి పనులు మనం చేసినప్పుడు ఈ భూలోకంలో మనం దేవుని యొక్క దృష్టికిని, అలాగుననే మనుషుల యొక్క దృష్టికి కూడా మనం మంచి వారమని అనిపించుకుంటాం ప్రియులారా. ఎప్పుడైతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా పూర్ణ మనస్సుతో యెహోవా యందు నమ్మిక ఉంచుతామో అప్పుడు మనము దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును మంచి వారమని అనిపించుకుంటాము. హల్లెలూయా. దేవుని దృష్టికి మంచి వారమైతే దేవుడు దీవిస్తాడట. నీలాంటి మంచివాడు ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకాలి అని. మనుషుల యొక్క దృష్టికి మంచివారం అయితే మనుషులు దీవిస్తారట, ఇలాంటి వాడు 10 కాలాల పాటు జీవించాలి అని. దేవుని దృష్టికి చెడ్డవారం అయితే ఎందుకు ఈ మనిషిని సృజించానా అని దేవుడు హృదయంలో నొచ్చుకుంటాడట. మనుషుల యొక్క దృష్టికి చెడ్డవారం అయితే వీడు ఎప్పుడు చస్తాడా అని మనుషులు శపిస్తూ ఉంటుంటారు. కాబట్టి ఒక మంచి పేరు, మంచి క్రియలు, మంచి తనము అనేటువంటిది మన దీర్ఘాయువునకు కారణముగా ఉంటుంటుంది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి మంచివాడు అని అనిపించుకున్నాడు. అతని గురించి దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనములో, దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. అతడు ఇజ్రాయేలీలలో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టెను. ఎవరు ఇతను అని చూసినట్లయితే యెహోయాదా అనేటువంటి ఒక ప్రవక్త. ఇతడు రాజు కాదు, కానీ అతన్ని చనిపోయిన తర్వాత రాజుల సమాధి దగ్గర పెట్టారట ప్రియులారా. అతడు ఒక యాచకుడు లేకపోతే ఒక ప్రవక్త అయినందు చేత జనులందరినీ కూడా మంచి మార్గంలో నడిపించినటువంటి వాడు. ఇతని గురించి చెప్పాలి అంటే యెహోయాదా యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే అతను యాజకుడు మరియు బహుశా ప్రధాన యాజకుడు కూడా. మరి కొన్ని సాంప్రదాయాల ప్రకారం ఇతడు దేవునిపై గొప్ప నమ్మకం ఉంచి యూదారాజ్యాన్ని అప్పటికి పరిపాలిస్తూ ఉన్నటువంటి ప్రియులరా ఆహాబు కుమార్తె అతల్య యొక్క దుష్ట పాలన నుంచి ఈ యెహోయాదా అనేటువంటి యాచకుడు రక్షిస్తూ వచ్చాడట ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక యాజకుని యొక్క స్థానములో, ఒక రాజు యొక్క స్థానములో ఒక సేవకుని మనం ఊహించుకోవచ్చు, లేకపోతే ఒక కుటుంబ యజమాని కూడా ఊహించుకోవచ్చు. అంతెందుకు, మనకి మనమే రాజులము అనుకుంటే మనము కూడా ఆ స్థానాన్ని ఊహించుకోవచ్చు ప్రియులారా. మనకి మనమే అధికారులము, మనకి మనమే అధిపతులము అనుకుంటే ఆ స్థానాన్ని మనం ఊహించుకుని ఎవరినో మనం మంచిగా పరిపాలించిన అవసరం లేదు, ఎవరినో మంచి మార్గంలో మనం నడిపించిన అవసరం లేదు. మనలను మనమే మంచి మార్గంలో నడిపించుకోగలిగితే మనము కూడా దేవుని యొక్క దృష్టికి ఎలా ఉంటామట, మంచి వారమని అనిపించుకుంటామట. ఈ యెహోయాదా యెహోవా దృష్టికి, ఇంటివారి దృష్టికి కూడా మంచివాడిగా ప్రవర్తించాడట. కొంతమంది దేవుని దృష్టికి మంచిగా ప్రవర్తిస్తారు,
ఏమండి ఇంటి వారి దృష్టికి చెడుతనంగా ఉంటుంటారు. అంటే సంఘంలో భక్తిగా నటిస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమండి దుర్మార్గులుగా వారి యొక్క కోపాన్ని కనుపరుస్తూ ఉంటారు. ఇంటిలో భక్తిగా ఉండాలి, అలాగునే సంఘములో కూడా భక్తిగా ఉండాలి, దేవుని యొక్క దృష్టికి కూడా భక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తాడు, ఇంటివారు సాక్ష్యం ఇస్తారు, అలాగుననే మనుషులు కూడా సాక్ష్యం ఇస్తారు, ఇతడు మంచివాడు. క్రియలు మంచివైతే, మాటలు మంచివైతే, ప్రవర్తన మంచిది అయితే దేవుని చేత మనం మంచివారమని అనిపించుకుంటాం. గొప్ప ధనమున్నది అని అనిపించుకుంటే కంటే, గొప్ప అందముంది అని అనిపించుకుంటే కంటే, గొప్ప భోగభాగ్యాలు అనుభవిస్తున్నాము అని చెప్పుట కంటే, సమాజంలో నాకంటూ ఒక మంచి పేరు ఉంది అని ఆనందించేవారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ యెహోయాదా ఈ నాయకత్వంలో మరి రాజు యోవాషును సరి అయినటువంటి మార్గంలో నడిపించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడట. ఒక రాజు సరి అయినటువంటి మార్గంలో నడిపించడానికి యెహోయాదా ఇచ్చినటువంటి ఆలోచనలు ఎంతో ఆ రాజుని, ఆ రాజ్యాన్ని కూడా సరి అయినటువంటి మార్గంలో నడిపించగలిగాడట. నువ్వు ఉన్నావంటే నీ కింద వారికి, నీ తోటి వారికి కూడా సరి అయినటువంటి మార్గములో నడిపించేటువంటి ఆ యొక్క పాత్ర పోషించాలి. నీవే చెడ్డవాడవైతే నీ ఇంటి వారికి నువ్వేం చెప్పగలవు? ముందు నువ్వు సరి అయినటువంటి మార్గంలో నడిచి ప్రతి ఒక్కరిని కూడా సరి అయినటువంటి మార్గంలో నడిపించడానికి వారిని ప్రోత్సహించాలి. ఇంకా మనం ఏం చెప్పగలమో తెలుసా? అమ్మ నీ వయసులో, బాబు నీ వయసులో నేనైతే చెడిపోయి జీవితంలో ఎంతో శోధన అనుభవిస్తూ ఉన్నాను, లేకపోతే ఎంతో అభివృద్ధిని కోల్పోయాను, నువ్వైతే అట్లా చేయొద్దు. నేను అనుభవంతో చెప్తున్నాను, నువ్వైతే అట్లా చేయొద్దు అని చెప్పగలిగినటువంటి వారుగా ఉండాలి ప్రియులారా. కనుక ఆ రాజ్యంలో తను ఉన్నాడు గనుక రాజు యొక్క క్షేమము కోరి, రాజ్యం యొక్క క్షేమము కోరి యెహోయాదా యెహోవాయాషుకు ఏం చేశాడు అంటే, యోవాషుకు ఏం చేశాడు అంటే, సరి అయినటువంటి మార్గములో మరి నడిపించేటువంటి ఆ పాత్ర పోషించాడట ప్రియులారా. హల్లెలూయా. ఇది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంగా ఇది పేర్కొనబడింది. కాబట్టి సంఘ కాపరి కూడా ఏం చేస్తాడు? ప్రజలను సరి అయినటువంటి మార్గంలో నడిపించడానికి కొన్నిసార్లు ఉపదేశిస్తాడు, కొన్నిసార్లు గద్దిస్తాడు, కొన్నిసార్లు బుద్ధి చెప్తా ఉంటుంటాడు. కారణం ఏమిటి అంటే, సరి అయినటువంటి మార్గంలో నడిపించేటువంటి వారు దేవునికి ఇష్టలు. అప్పటికి అది కోపంగా అనిపించినా, పలానా రోజు పలానా సేవకుడు నాకు ఈ వాక్యం బోధించి ఉండకపోతే, ఆ రోజు నా తప్పు నేను తెలుసుకుని ఉండేవాడిని కాదేమో, నాకు మారు మనసు వచ్చి ఉండేది కాదేమో అని ఒక దినమున నీవే సాక్ష్యం ఇస్తావు. లేకపోతే ఆ మాటలు నీ కష్టకాలంలో నీ చెవుల మళ్ళీ వినబడతాయి. అవి గింగురం అనిపించేటట్లుగా వినబడతా ఉంటుంటాయి ప్రియులారా. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నాం కదా. 3వ వచనంలో కూడా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మకం ఉంచుము. 4వ వచనంలో అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టికి, దేవుడు సర్వలోకాన్ని చూసేటువంటి వాడు కదా. సర్వలోకం ఆయన దృష్టికి కనబడతా ఉంటుంటే ఇలా చూడండి, మనుషుల యొక్క హృదయాలు మరి తేటగా ఆయనకి కనబడతాయండి. అందుచేత దేవుని యొక్క దృష్టి యందు మనం మంచివారము అని అనిపించుకోవాలి అంటే మనుషుల దృష్టి యందు కూడా నువ్వు మంచివాడుగా ఉండాలి. ఎప్పుడైతే నీలో మంచితనం ఉందో
ప్రతి ఒక్కరు కూడా నీ మంచితనాన్ని గుర్తిస్తారు, నిన్ను దీవిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు, నువ్వు ఇంకా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటారు ప్రియులారా. ఎప్పుడో తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని బుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటే దేవుని బుద్ధి వలన అన్నీ మంచే చేయగలమా. మన స్వబుద్ధి అయితే మన హృదయం చెప్తుంది, మన మనసు చెప్తుంది, అది ఘోరమైన వ్యాధి కలదు కదా. ఎప్పుడు కూడా చెడుతనం గురించి ఆలోచన చేస్తాం. కానీ దేవుని మనసు మనకి ఎప్పుడు కూడా మంచిని బోధిస్తూ ఉంటుంది. కనుక ప్రియులరా, దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించు. యెహోయాదా తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు, దేవుని యొక్క బుద్ధిని ఆధారం చేసుకుని యోవాషుకు మంచి మార్గంలో నడిపించగలిగినటువంటి ఆ పాత్ర పోషించాడు. గనుక బైబిల్ గ్రంథం యెహోయాదా గురించి చెప్తుంది. అతడు ఎవరంటే చెప్పండి? దేవుని యొక్క దృష్టి యందును ఇంటివారి దృష్టి యందును మంచివాడిగా ప్రవర్తించాడు, మంచివాడని అనిపించుకున్నాడు. హల్లెలూయా. భర్త గురించి భార్యే సాక్ష్యం ఇవ్వాలి, భార్య గురించి భర్తే సాక్ష్యం ఇవ్వాలి, పిల్లల గురించి తల్లిదండ్రులే సాక్ష్యం ఇవ్వాలి, తల్లిదండ్రులు పిల్లల గురించి సాక్ష్యం ఇవ్వాలి. అంటే ఎవరి వారి ప్రవర్తన మంచిగా ఉండాలి. హల్లెలూయా. చెడుతనము ఇట్టే మనుషులలో మనల్ని చెడ్డవారిగా ఏం చేస్తుంది? మనల్ని గుర్తింపజేస్తూ ఉంటుంటుంది ప్రియులారా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. హల్లెలూయా. మంచివాడు అంటే ఏంటి చెప్పండి? సంపాదిస్తాడు కానీ త్రాగుడికి ఖర్చు పెట్టడు, సంపాదిస్తాడు కానీ జోదానికి ఖర్చు పెట్టడు, సంపాదిస్తాడు కానీ అది ఎవరి పాలు చేయడు. మంచివాడు సంపాదించిన దాన్ని ఇంటిలో ఖర్చు పెడుతూ జాగ్రత్తగా ఆ యొక్క ఇంటి మెయింటెనెన్స్ అంతా కూడా చూస్తూ ఉంటాం. మంచివాడు అధిక లోబిగా ఉండడు, అధిక ఖర్చు చేసేటువంటి వాడుగా ఉండడు. ఏమండి? పొదుపు ఉంటుంది కానీ పిసనారితనం ఉండదు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాలి. జల్సా అనేటువంటిది చేయడు. మా ఆయన కష్టపడతాడే కానండి, ఏంటోనండి తన ఫ్రెండ్స్కే అంత ఖర్చు పెట్టేస్తాడు. అలాంటి వాళ్ళ ఇంటిలో భార్య ఏమంటది? పిల్లలు ఏమంటారు? మా డాడీ కష్టార్జితం మేము అనుభవించడానికి లేదు. మంచివాడు పిల్లల గురించి ఆలోచన చేసి, కుటుంబం గురించి ఆలోచన చేసి, ఏమండి మనం పక్షుల్లో చూస్తూ ఉంటుంటాం, అది గుడ్లు పెట్టే సమయం వచ్చేటప్పటికి గుడ్డు ఎక్కడ పెట్టాలి మరి? ఏ చెట్టు మీద కొమ్మ మీద కూర్చొని గుడ్డు ఎడితే కింద పడిపోద్ది, పగిలిపోద్ది కదా. గుడ్డు పెట్టాలని దానికి తెలుసు, ఆ గుడ్డు పొదగాలని తెలుసు, దాంట్లో తన ప్రేమతో కనుక్కునేటువంటి పిల్లలు ఉంటారని తెలుసు. ముందుగానే ఏం చేస్తుంది చెప్పండి? ఆ పక్షి గూడు పెడుతుంది. దాన్ని మంచి పక్షి అందామా, చెడ్డ పక్షి అందామా? మంచి పక్షి. మంచివాడు కూడా పిల్లల యొక్క భవిష్యత్తును ఎరిగి ఏం చేస్తాడు అంటే తన పిల్లలకు ఎలా ఉంటాడట చెప్పండి? పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. ఉన్నది అమ్మేసుకోడట కానీ ఏం చేస్తాడట చెప్పండి? ఉన్నదానికి జోడిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరితను? మంచివాడు. అదే తాగి తందనాలాడి పాడు చేసేవాడు మంచివాడని అంటారా ఆ కుటుంబం? యెహోయాదాని ఏమన్నారు చెప్పండి? యెహోవా దృష్టి యందును అలాగుననే ఇంటి వారి దృష్టి యందును ఎలా ఉన్నాడట చెప్పండి? మంచివాడిగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఈ దినమున మంచివాడిగా నువ్వు ఉన్నాడు. మంచివాడిగా. మా అమ్మ మంచిది అనాలి, మా నాన్న మంచోడు అని అనాలి, మా పిల్లలు మంచోళ్ళు అనాలి. అరే పిల్లలు మాట వినకుండా అటు ఇటు పారిపోయి ఉండేవాళ్ళు కాదు. ఇంట్లో ఉన్నారంటే అమ్మకి సాయం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు ఒక అమ్మ మిక్సీ చేస్తుందట, ఈ లోపల కరెంటు పాస్ అయిపోయిందట. ఇంట్లో ఆ కుర్రోడు తెలివిగా ఏం చేశాడు అంటే మా అమ్మ షాక్ కొట్టి చచ్చిపోయేలా ఉందని చెప్పి వాడు వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తాడు. ఇంట్లో ఉంటే అలా ఉపయోగపడతారు కదా.
అమ్మకు జరిగే ప్రమాదాల నుంచి కాపాడతారు కదా, ఏదైనా చిన్న చిన్న సాయాలు చేస్తారు కదా. అప్పుడు మీ అమ్మ కూడా ఏమంటుంది చెప్పండి? మా పిల్లలు ఎంత మంచోళ్ళో, ఇంట్లోనే ఉంటారు, మాకు సాయం చేస్తారు అంటారు. అదే ఈదులో తిరిగారు అనుకోండి, ఏమంటారు? మా పిల్లడు అసలు మంచోడు కదన్నాడు, మంచిగా ఉండట్లేదన్నాడు. అది దీవెన కాదు, అది ఆశీర్వాదం కాదు. వింటున్నారా పిల్లలు? ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి, మంచివారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచివాడు యెహోయాదా, అతడు రాజుకి రాజ్యానికి కూడా మేలు చేసినటువంటి, నీవు నీ కుటుంబానికి నీ ఇంటికి కూడా మేలుకరంగా ఉన్నావు. రెండవది చూసినట్లయితే మంచి పేరు. హల్లెలూయా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. హల్లెలూయా. చూసారా? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలట. ఎంత ఉంటే ఏం లాభం అండి? అతను తిన్నాకి నోచుకోడు, ఎవరికి పెట్టడానికి ఒప్పుకోడు. ఇలాంటి చెడ్డోడికి ఇచ్చాడటండి దేవుడు ఇంత ఆస్తి అంటా ఉంటుంటారు. అదేదో మంచోడికి ఇస్తే బాగుండు. 10 మందికి ఆహారం పెట్టినేమో, 10 మందికి వస్త్రాలు ఇచ్చినేమో, ఏమండి 10 మంది బీదవారిని చదివించినేమో, 10 మంది అనాథులను పోషించినేమో. ఇలాంటి దయాగుణం లేనివాడికి ఇచ్చాడు ఏంటండి బాబు దేవుడు అని ఉంటుంది. ఐశ్వర్యం కోరుకోవద్దు, మంచి పేరు కోరుకో. డబ్బు వస్తే మంచి పేరు వస్తుందని అనుకో. మంచి పేరు కోసం ఈ రోజుల్లో చాలా మంది తంటాలు పడుతున్నారు. దేశాలు పోటీ పడుతున్నాయి, మనుషులు పోటీ పడుతున్నారు. ప్రతి రంగంలో కూడా మా కంపెనీకి మంచి పేరు రావాలి, మా వ్యాపారానికి మంచి పేరు రావాలి, మా సంఘానికి మంచి పేరు రావాలి, మా దేశానికి మంచి పేరు రావాలి. మంచి పేరు గురించి పరితపిస్తూ ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు పిల్లలు. మంచి పేరు కొరకు పోటీ పడుతున్నారు చాలామంది. నీకు ఆలోచన ఏదైనా ఉందా? నీతో పరిచయం ఉన్న, నీతో సంబంధం ఉన్న, ఇలా చూడండి, ప్రతి ఒక్కరిలో కూడా సాధ్యమైనంత మట్టుకు మంచి పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. వాళ్ళ కష్టంలో ఉంటే పరామర్శించు, వాళ్ళతో స్నేహితులుగా ఉండండి. ఏమండి? అప్పుడు ఏమంటారు? నాకు కష్టం అనగానే వచ్చాడండి, ఎంత మంచివాడోనండి. నాకు ఆపద అనగానే సహాయం చేశాడండి, ఎంత మంచివాడోనండి. ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అతనే ముందు ఉంటాడండి, ఎంత మంచివాడోనండి. ఉన్న దాంట్లో కనీసం సహాయం చేస్తాడండి, మరీ లేదని అండండి, ఎంత మంచివాడోనండి అని ఉంటుంటారు. ఊరిక పోగేసుకుని మంచితనం సంపాదించుకునేది ఏముంది? ఏం లేదు అసలు. నేను ఇందా చెప్పాను కదా, ప్రజలకు చెందనివ్వకుండా బిగబట్టేవాడిని జనులు శపిస్తారు, ధాన్యం బిగబట్టేవాడిని జనులు శపిస్తారు. ధాన్యం అమ్మేవాడు అనుకుంటాడు, నేను ఇంకా పాత ధాన్యం చేసి వచ్చే సంవత్సరం గత సంవత్సరం ధాన్యం అని చెప్పి అమ్మితే మంచి రేటు వస్తుందని వాడు ధాన్యం బిగబడతా ఉంటుంటాడు. కొంతమంది ఆకలితో చచ్చిపోతూ ఉంటుంటారు. అటువంటి వాడిని జనులు శపిస్తారు. కనుక ప్రియులరా, ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనములో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఐశ్వర్యవంతుల దగ్గర సుగంధ తైలం ఉంటుంది, సుగంధ తైలం ఉన్న వాళ్ళ దగ్గర ఐశ్వర్యం ఉంటుంది. చూసారా? డబ్బులు ఉన్న వాళ్ళు ఏం కొట్టుకుని తిరుగుతుంటారు? సెంటు కొట్టుకుని తిరుగుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర సువాసన వస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఏమండి రూమ్ స్ప్రేస్ ఉంటుంది. ఈ మధ్య అమెజాన్లో ఒక ప్రోడక్ట్ వచ్చింది. మనం ఏమీ అనకుండానే దాన్ని ఆన్ చేసేస్తే 5 నిమిషాలకి ఒకసారి అదే స్ప్రే చేస్తూ ఉంటాం. ఇల్లంతా సువాసన. ఎప్పుడు ఈ ఐశ్వర్యం సంపాదిందామా, ఎప్పుడు ఈ సుగంధ తైలాన్ని సంపాదిందామా అని అనుకునే దానికంటే మంచి పేరు మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి మంచి పేరు కావాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగున మంచి పేరు సంపాదించాలని ఒక దురుద్దేశముతో
అలనాడు దేవుని చిత్తాన్నే తిరస్కరించినటువంటి ఒక మానవ జాతి ఉంది. అది ఆదికాండం ఆరంభంలోనే ఇంచుమించుగా 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి బాబేలు గోపురం, నిమ్రోదు అనేటువంటి వాడి యొక్క నాయకత్వంలో వాడు అన్నాడు, ఏమన్నాడో తెలుసా? మనము మరి ఎటు చెదిరిపోకుండా ఒక ఎత్తైన గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకుందాము రండి. పేరు సంపాదించుకోవాలి. ఏం చేయాలండి? పేరు సంపాదించాలి. పేరు సంపాదించడం అంటే గొప్పతనం గురించి కాదు, మంచి పేరు. నువ్వు బీదవాడవైనా ఒక మంచి పేరు సంపాదించే ప్రయత్నంలో ఉన్నారు. దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా నిమ్రోదు జనులను సమకూర్చి ఒక గోపురాన్ని కడుతూ ఉన్నటప్పుడు దేవుడు ఆ పనిని జరగనివ్వలేదు. కొంతమంది ఏదో ఐశ్వర్యవంతులం అయిపోదాం, సుగంధ తైలం సంపాదించుకుందాం, లేకపోతే గొప్ప పేరు సంపాదించుకుందాం అనుకునే ప్రయత్నాలు కొనసాగవండి. జీవితం అంతా దాని కొరకు ఖర్చు చేస్తాడు, కానీ అది రాకమునిపై చచ్చిపోతాడట అలాగే. కనుక జీవితం చాలా చిన్నది. ఆ చిన్న దాంట్లో ఒక చిన్న పని చేస్తే చాలు, అట్లీస్ట్ నీ జీవితంలో ఒక వ్యక్తి చేత నేను ఎరుగున్న పలానా వ్యక్తి చాలా మంచివాడు అనేటువంటి విట్నెస్ నీ స్నేహితుల్లోంచి రాగలిగితే చాలు, నీ సంఘంలో నీ సేవకుని ద్వారా రాగలిగితే చాలు. పలానా అమ్మాయి ఉంది, పలానా అబ్బాయి ఉన్నాడు, పలానా అతను, పలానా ఆమె చాలా మంచివారండి, వాళ్ళు మా గురించి ఆలోచన చేస్తారు, మాకు మేలు చేస్తారు, మేలుకరంగా ఉన్నారే తప్ప కీడుకరంగా లేరు అనేటువంటి సాక్ష్యం. అపోస్తులైనటువంటి పౌలు కొంతమంది గురించి సాక్ష్యం చెప్పాడు. ఏమని అంటే, ఇదిగో నా నిమిత్తము మీ కన్నులనైనను ఓడబెరికి ఇవ్వడానికి మీరు ఇష్టపడ్డారు, మీరు అంత మంచివారు అన్నారు. అకుల ప్రిస్కిల్లాల గురించి దేవునికి స్తోత్రం. పౌలు యొక్క జీవితంలో ఒక బలహీనత అదేంటి అంటే ఆ చూపు మాందవ్యం కలిగినటువంటి వాడు కనుక, పౌలు నువ్వు ఎంతో సువాత చేయాలి, మా కన్నులు నీకు ఇచ్చేస్తాం, ఆ మంచి చూపుతో నువ్వు పరిచర్య అన్నంతగా, అయ్యా మా ధనాన్ని మీకు ఇస్తామయ్యా, మంచి పరిచర్య చేయండి, దేవునికి మహిమ కలుగాక, హల్లెలూయా హల్లెలూయా అనేటువంటి వారు ఉన్నారు. ఒకవేళ ధనం ఇవ్వకపోయినా అవకాశం మేము మీకు కల్పిస్తాం, దేవుని పని మీరు చేయండి అని అనేటువంటి వారు ఉన్నారా? దేవుడి నూతన సంవత్సరంలో నా హృదయంలో పదే పదే పెడుతూ ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అది నన్ను వ్యక్తిగతంగా దేవుడు దర్శించి సంఘం పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యత, నా కుటుంబానికి ఉన్నటువంటి బాధ్యతను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ దర్శనం ఏంటి అంటే, నెలకి ఒక్క మారైనా ఒక ఇంటి దగ్గర ఒక సువార్త కూడిక పెట్టాలి. అది కూడా ఆ కుటుంబం చోటిస్తే చాలు, అవకాశం ఇస్తే చాలు, దానికి అయ్యేటువంటి ఖర్చు దేవుని యొక్క సేవకునిగా నేనే పెట్టుకుని, లేకపోతే సంఘంలో ఎవరైనా ప్రోత్సహిస్తే పెట్టుకుని, ఒక్క మొదటి ఆదివారం కానీ కడపటి ఆదివారం కానీ ఒక ఇంటి దగ్గర నెలకి ఒక్క మారు ఒక సువార్త కూడిక పెట్టి, ఆ చుట్టుపక్కల ఆ కుటుంబానికి పరిచయం ఉన్నటువంటి వారిని పిలిచి మైక్లో వారికి ఆ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేసి, దేవుని యొక్క కృపను బట్టి అక్కడ ఉండేటువంటి వారికి ఆ రాత్రి ఇవ్వడానికి ఒక చిన్న లవ్ పీస్ కానీ, చిన్న ప్రేమ విందు కానీ, ఆ దేవుని యొక్క సేవకునిగా నా దశమ భాగంలోంచి తీసి ఖర్చు పెట్టి దాన్ని చేయాలని ఒక ప్రేరేపణ కలిగి ఉన్నాను. కేవలం సంఘంలో కుటుంబం ఒక్కరోజు నెలకి ఒక్క కుటుంబం ఆ ఇంటి దగ్గర అవకాశం ఇస్తే చాలు, సహకరిస్తే చాలు, ఒక సువార్త ప్రకటన చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది. సంఘం బయటికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. కనుక ప్రియులరా, మనము దేవుని యొక్క దృష్టికి మంచి కార్యాలు చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మనకి పేరు కాదు, దేవునికి ఒక మంచి పేరు రావాలి, మంచి దేవుణ్ణి మనం పరిచయం. ప్రార్థన చేయండి ప్రియులరా ఈ విషయమై. నేను వచ్చే నెల దీన్ని అఫీషియల్గా నిర్ణయం తీసుకుని అనౌన్స్ చేస్తాను. ఇంకా ఒక వారం మన ఎదుట ఉంది కనుక దాని గురించి దేవుని సన్నిధిలో కనిపెడతాను. ప్రియులరా చూడండి, మంచి పేరు మనం సంపాదించుకోవాలి, అలాగుననే దాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, రూతు గ్రంథం రూతు చాలా మంచిదానిగా పేరు తెచ్చుకుంది ప్రియులరా.
మనం 3వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. రూతు ఇతరుల మీద శ్రద్ధ చూపించి వాళ్ళకి సహాయపడింది ప్రియులారా. చదవండి. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. హల్లెలూయా. నా పొలములో నువ్వు ఏరుకోవడానికి, నా పొలములో నీవు ఆదరించబడడానికి, నా పొలము ద్వారా నీవు సేదతీర్చబడడానికి, పోషించబడడానికి నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఒకవేళ యోగ్యురాలు కాదనుకోండి, ఆ బోయజ్ తోటి ఏమని అంటారంటే, ఆ పొలంలో వాళ్ళందరూ కూడా, ఆ పొలంలో పనిచేసే పెద్దలందరూ కూడా, ఎందుకయ్యా అలాంటి దాన్ని నీ పొలంలో పెట్టుకున్నావు? నీకు చెడ్డ పేరు, నీ పొలానికి నష్టం, మాకు కూడా చెడ్డ పేరు అని అనుందురు. ఆమె గురించి బోయాజు అడిగినప్పుడు సాక్ష్యం ఇచ్చారు. ఆమె యవనస్తురాలండి, యవన ప్రాయంలోనే భర్త చనిపోయాడు. అయితే తన దేశంలో ఉండిపోకుండా ధర్మశాస్త్ర పద్ధతిని అనుసరించి, నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటే నేను కూడా మృతి పొందుతానని భర్త చనిపోయిన తర్వాత అత్తను వెంటబెట్టుకొని ఈ యోదయ దేశపు బెత్లెహేముకు వచ్చింది. అంతేకాదు యవనస్తురాలై భర్త చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఆశించకుండా నమ్మకంగా ఉంది, యథార్థంగా ఉంది అని ఆ జనులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి బోయేజ్ ఏమని అంటున్నాడంటే, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బాధ్యత అప్పగించడానికి కానీ, ఈ పని అప్పగించడానికి కానీ వాళ్ళు యోగ్యులు. ఆ మంచి పేరు మనకి కావాలి ప్రియులారా. నేను అంటా ఉంటుంటాను పిల్లలతో, కొంతమందిని పర్సనల్గా టచ్ చేసేటప్పుడు, జాగ్రత్త సుమా, దేవుని మందిరంలో మీరు వాక్యం చదువుతున్నారు, నిలవబడి పాటలు పాడుతున్నారు, లేకపోతే దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు, బల్ల దాకా మీరు వస్తున్నారు, మీ ప్రవర్తన లోకంలో మంచిగా ఉండాలి. అక్కడ లేకపోతే ఇక్కడ దేవుని దృష్టి యందు మీరు మంచివారని అనిపించుకోలేరు. ఆ యోగ్యత మీకు కావాలి. నా జనులందరి దృష్టికి కూడా నువ్వు యోగ్యురాలు, మంచిదానవు, నీకు మంచి పేరుంది, ఓకే, నా పొలంలో ఉండడానికి నువ్వు యోగ్యురాలు. దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారండి? జనుల చేత సాక్ష్యం పొందిన వారే దేవుని మందిరంలో మంచి సాక్షులుగా ఉండగలరు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారి చెవిని ఏదన్నా పడినా, బూతు మాటలు చెవిని పడినా, అల్లరి కార్యాలు చెవిని పడినా, శరీర కార్యాలు చెవిని పడినా, ఏమండి, ఆ పాస్టర్ గారి యొక్క దృష్టిలో నీ మంచి పేరు పోద్ది. నీవు జనులందరి చేత కూడా యోగ్యుడవని అనిపించుకోవాలి. ఏమండి, ప్రతి ఒక్కడు కూడా తను తాను పరీక్షించుకొని యోగ్యునిగా ఎంచుకొని దేవుని మందిరానికి రావాలి, దేవుని యొక్క బల్ల దగ్గరికి కూడా రావాలి ప్రియులారా. చూడండి 11వ వచనం చదవండి ఒకసారి. 11వ వచనం చదవండి. 11వ వచనం చదవండి. 3:11 చదవండి. కాబట్టి నా కుమారి, భయపడకుము, నువ్వు చేసినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ కూడా ఎరుగుదురు. కాబట్టి ప్రియులారా, బోయజు రూతు యొక్క యోగ్యతను చూసి అనుకున్నాడు, బంధువు ధర్మము జరిగించే విషయంలో భర్తను కోల్పోయినటువంటి ఈ స్త్రీని, ఈ అవనస్తురాల్ని వివాహం చేసుకుని ఒక గొప్ప ఆస్తికి నాయకురాలుగా చేసి, అలాగనే తన జీవితంలో ఒక భార్యనుగా చేసుకుని ఏం చేశాడట, తన మంచితనం వలన భర్తను కోల్పోయిన ఆమె జీవితంలో
ఒక అద్భుతమైన ఆస్తిపరుడైనటువంటి భర్తను పొందుకోగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బోయాజు స్థానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. రూతు స్థానంలో మనమున్నాము. మనము మన జీవితంలో శాపగ్రస్తులం, పాపులం అయినప్పటికీ కూడా మనము మన పశ్చాత్తాప హృదయంతో చూపించినటువంటి ఆ మంచితనం చేత యేసు ప్రభు వారు 7 ఏండ్ల పెండ్లి విందులో ఒక భార్యలాగా ఆయనతో ఆ విందులో పాల్పంపులు పొందడానికి దేవుడు మనల్ని యోగ్యులుగా సిద్ధపరుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. రూతు శాపగ్రస్తురాలైన శాపగ్రస్తమైన దేశంలో పుట్టిన అన్యురాలుగా ఉన్న ఆమె యోగ్యమైన ప్రవర్తన బోయాజుకి నచ్చింది. నీ ప్రవర్తన దేవునికి నచ్చాలి, దేవునికి నచ్చాలి. ఒకరినొకలాగా చూస్తే కాదు, లోకంలో కొంచెం దేవునిలో కొంచెం ఉంటే కాదు. ఈ నులివెచ్చని స్థితిని అస్సలు దేవుడు ఇష్టపడు. కనుక ప్రియులరా, రూతు యొక్క యోగ్యమైన ప్రవర్తన చూడండి. 4వ అధ్యాయం 11, 13 వచనాలు, 11 నుంచి 13 వచనాలు చదివితే, ఆ రూతు గ్రంథంలోనే 4వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చదివితే, యెహోవా రూతులోని మంచి లక్షణాలను చూసి ఆమెను దీవించాడట. చదవండి ఒకసారి, చదవండి. అందుకు చదువు ప్రజలందరూను పెద్దలను ఆ స్త్రీని ఇజ్రాయేలీల వంశమున వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. హల్లెలూయా. నీ ఇంటికి వచ్చినటువంటి ఈమె ఎలా ఉంటుందట? రాహేలు వలె ఉంటుందట, లేయా వలె ఉంటుందట. హల్లెలూయా. అసలు లేయతో పోల్చుకోవడానికి రూతు కుదరదు. అసలు లేయతో పోల్చుకోవడానికి రూతు కుదరదు. అసలు వాళ్ళు యూదులు, ఈమె అన్యురాలు. కానీ దేవుడు అలాగున చేయునుగాక అని అంటున్నాడు. శాపగ్రస్తమైన దానిలోంచి దీవెనకరమైన దానిలోనికి వచ్చేసింది. కారణం ఏంటో తెలుసా? ఆమె చూపించినటువంటి మంచితనం, ఆమె యోగ్యమైనటువంటి ప్రవర్తన. ప్రియులర్, అందుచేత దేవుడు అంటూ ఉన్నాడు, ఏ జనులైతే నాకు దూరం అయిపోయారు, ఏ జనులనైతే నేను వెళ్ళగొట్టాను, ఆ జనులు కోల్పోయి ఆ జనులకు కలిగినటువంటి చెడ్డ పేరును తీసివేసి ఆ జనులకు నేను మంచి పేరును ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. చదవండి, ఆఖరిగా 2 వచనాలు చదువుకుని మనం ముగించుకుందాం. జపన్య గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 19, 20 వచనాలు చదువుదాం. జపన్య 3వ అధ్యాయము 19వ వచనం, 20 వచనం చదువుదాం. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చెదరగొట్టానో ఆ చెదరగొట్టబడినటువంటి జనులందరికీ కూడా నేను ఏం చేస్తాను అంటే ఖ్యాతి, మంచి పేరు. హల్లెలూయా. బబులోను దేశములో ఏవండి, బబులోను దేశములో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు అనబడినటువంటి వారు ఏమని వారు మంచి పేరు తెచ్చుకున్నారు అంటే, మంచి ఖ్యాతి పొందుకున్నారు అంటే, ప్రియులరా, వీరి దేవుడే నిజమైన దేవుడు. వీరి వంటి జ్ఞానవంతులు లేరు. ఇతని వంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వాడిని నేను ఎవరిని కూడా చూడలేదు అన్నాడు నెబుకద్నెజరు. అంతటి మంచి పేరు ప్రియులరా. చూస్తారా, ఐగుప్తు దేశంలో యోసేపుకు ఉన్నటువంటి మంచి పేరు ఏంటి అని చూసినట్లయితే అతడు నిందారహితుడు, ఏ పాపము లేనటువంటి వాడు. చూసారా ప్రియులరా, మనం ఈ భూలోకంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమిస్తాడట? శాపగ్రస్తమైన వారికి ఖ్యాతిని, మంచి పేరును ఇస్తాడట.
ఆ 3వ అధ్యాయం 20 వచనం చదివితే, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు మంచి ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా! ఒక రకంగా చెప్పాలంటే చెరలాంటి జీవితం రూతుది. మోయాబు దేశములో అక్కడి నుంచి సైతం యోదయ దేశపు బెత్లెహేముకు తోడుకొనొచ్చి దేవుడు ఆమెకి ఏమిచ్చాడు? మంచి పేరిచ్చాడు. అమ్మో! యోదయ దేశపు బెత్లెహేములోనే గొప్ప ధనవంతుడైనటువంటి బోయాజుకు భార్య అయిందంట. ఏమండి? ఎంత ధనవంతుడి భార్య అయిపోయింది. అహష్వేరోషురాజు పరిపాలించుచున్నటువంటి 110 సంస్థానములలో తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డ ఎస్తేరు అహష్వేరోషురాజు యొక్క భార్య అయింది. మంచి పేరు, మంచి పేరు. కనుక ప్రియులారా, మంచి పేరు మనము కలిగి ఉండాలి. సంఘంలో సేవకుల దృష్టికి కూడా నేను అంటాను, ఈ రోజు వరకు కూడా యవ్వన బిడ్డలు వాళ్ళకి తాళాలు ఇచ్చినా ఏం చేసినా ఒక్క రూపాయి ఇక్కడ ఉన్నది అక్కడ పెట్టినట్టుగానే అది కనుమరుగైనట్టుగానే ఎప్పుడు లేదు. వాళ్ళ చేతికి వేల రూపాయలు ఇచ్చినా ఒక్క రూపాయలు కూడా ఎక్కడ లెక్క తేడా రాదు. అంత మంచివారు. మా పిల్లలు చాలా మంచివారండి. అది కష్టమైన నష్టమైన మాట వింటారు, లోబడతారు. మా సంఘం మంచిదండి. మా సంఘంలో ఉన్న కుటుంబాలు మంచివాళ్ళు, మా పిల్లలు మంచివాళ్ళండి. అవును అని చెప్పగలిగినటువంటి ఆ స్థితిలో మీ ప్రవర్తన ఉంటే ఎంత మంచిది. యెహోయాదా అట్లా ప్రవర్తించాడంట ప్రియుల. కనుక మళ్ళా మిమ్మల్ని తీసుకుని వస్తాను. నేను తీసుకుని వచ్చి మీకు ఏం చేస్తానో తెలుసా? మంచి ఖ్యాతిని, మంచి పేరు ఇస్తాను. చూడండి, భూమి మీద ఉన్నటువంటి దేశములన్నింటిలో కూడా యెరూషలేము దేశము వంటి ఖ్యాతి ఏ దేశానికి కూడా లేదు. యెరూషలేము పండించున్నటువంటి పంటల యొక్క నైపుణ్యత ఏ దేశానికి కూడా లేదు. ఏమండి? వాళ్ళలో ఉండేటువంటి ఐక్యత వంటి ఐక్యత ఎవరికి లేదు. భూమి మీద వారిలాగా దీవించబడిన వారు ఎవరు కూడా లేరు అని ప్రపంచ దేశాలన్నిటి ఎదుట కూడా యెరూషలేముకు దేవుడు అంత ఖ్యాతిని, మంచి పేరునిచ్చాడు. కారణం వాళ్ళు ఆయన పిల్లలు కనుక. మనము ఆయన పిల్లలమే. మనకి కూడా దేవుడు ఖ్యాతినిస్తాడు, మంచి పేరును ఇస్తాడు. ప్రియులరా, మంచి పేరు సంపాదించుకోవడానికి మనం నిరంతరం కూడా పనిచేయాలి. అలా ఉండాలి అంటే మన మాట బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి, మన క్రియలు బాగుండాలి. ఏమండి? ఎవరికైనా ఏదైనా పెట్టే గుణం ఉండాలి. ఒకరినొకలాగా చూసేటువంటి విధానం ఉండకూడదు. అసలు వాళ్ళ పిల్లలా, పరాయి వాళ్ళ పిల్లలు అలా మాట్లాడుతున్నారేంటి అని అనేటట్లుగా ఉండాలి. నేను కొన్ని నెలల పాటు మా చిన్నాన్నగారు గజపతి నగరంలో ఉండేవారు. ఆయన సేవ చేస్తూ ఉన్నారు. నేనున్న దినాలన్నింటిలో కూడా నేను అక్కడ కనబడేటప్పటికి మా చిన్నాన్నగారిని అడిగేవారు, ఈ అబ్బాయి ఎవరండి అంటే, మా అబ్బాయి అనేవాడండి. మా అబ్బాయినండి అనేవారు. చూసారా, మా అబ్బాయి. ఎంత సహృదయం ఉంటే ఆ మాట అనగలరు ఎవరైనా చెప్పండి. అలాగే మనం మాట్లాడేటప్పుడు కూడా చిన్నమ్మాయినా పెద్దమ్మాయినా అమ్మాయిలాగా ఉంది. ఇంకా ఏమన్నా చెప్పండి. పెద్దనాన్న, చిన్నాన్న అనే మాట కాదు కానీ డాడీ ఎలా ఉన్నారు, ఏమండి? డాడీ వయసు అయినటువంటి వాళ్ళని ఏమన్నారు చెప్పండి, డాడీ ఎలా ఉన్నారు. ఇలాగున ఒక మంచి పేరు, ఆ మాటలు హృదయంలో ఉండిపోతాయి ప్రియుల. ఏమండి? జీవితాంతం గుర్తుండిపోతాయి ప్రియుల. అట్లా మంచి పేరు మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఎన్ని విషయాలు విన్నాం చెప్పండి. మనం ఎవరైనా రాసుకున్నారా? లేకపోతే ఇది ఎప్పుడైనా మీకు గుర్తుకొస్తే అప్లోడ్లో ఉంటుంది, చూడండి యూట్యూబ్లో. మంచి పేరు, అలాగుననే మంచివాడు, అలాగుననే చూడండి మంచి మనస్సు వినబోతూ ఉన్నాం. మంచి పేరు, మంచివాడు అనేటువంటి 2 మాటలు ఈరోజు మనం విన్నాం. ఒకరు యెహోయాదా, రెండో వారు ఎవరు చెప్పండి? రూతు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటి బాధ్యతలు నువ్వు యెహోయాదాలాగా మంచివాడవని అనిపించు. ఒకవేళ శాపగ్రస్తమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు
నీ మంచితనాన్ని చూపిస్తూ దేవుని దృష్టికి మంచిగా ఉంటే దేవుడు ఖ్యాతిని మంచి పేరును ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? మన యేసయ్య మంచివాడు. ఆయన ప్రజలమైనటువంటి మనలో మంచితనాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మంచితనాన్ని బట్టి ఆయనకు ఖ్యాతి మంచి పేరు ఎట్లా ఉందో ఆయన ప్రజలమైనటువంటి మనకు కూడా అంత మంచి పేరు ఇవ్వాలనుకుంటున్నాడు. మంచి పేరు కావాలి అంటే చెడుతనాన్ని నీలోంచి తీసివేయాలి. మూర్ఖపు స్వభావాన్ని నీలోంచి తీసివేసుకోవాలి. అతిశయము, అహంకారము అనేటువంటిది నీలోంచి తీసివేసుకుంటే దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి మంచి వాడమని అనిపించుకుంది. యవనస్తురాలు అయ్యుండి, యవనస్తుడు అయ్యుండి నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటే నీ గ్రామస్తులే, నీ బంధువులే నీ కొరకు సాక్ష్యం ఇస్తారు. పలానా కుటుంబంలో అమ్మాయి చాలా మంచిదండి, పలానా కుటుంబంలో అబ్బాయి చాలా మంచివాడండి, పలానా సంఘములో బిడ్డలు చాలా మంచివారండి. ఈదిలో నీ ప్రవర్తన మంచిది కాకపోతే నువ్వు సాక్ష్యం పొందలేవు. ఆఖరికి కష్టాన్ని, నష్టాన్ని అనుభవిస్తున్న ఇంటి గుట్టు బయట పెట్టుకోకుండా, కేకలు బయటికి వినబడకుండా, ఎప్పుడైతే ఆ కుటుంబ గౌరవాన్ని నువ్వు కాపాడుకుంటావో అది నీకు ఒక మంచి పేరు తెచ్చిపెడుతుంది. నీకు ఒక మంచి పేరు తెచ్చిపెడుతుంది. మంచి పేరు, మంచి పేరు, మంచి వాడవు, మంచి దానవు అని అనిపించుకో. ఎందుకు జనుల చేత శపించబడి ఆయుష్ను కోల్పోతావు? మనుషుల దయ నీ మీద ఉంటే, యేసు ప్రభు వారు మనుషుల దయందును దేవుని దయందును, సమూయేలు మనుషుల దయందును దేవుని యొక్క దయందును మరి వారు పెరిగి పెద్దవారయ్యారు. నీకు మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి. అలాగైతే నువ్వు మంచివాడవుగా ఉంటే అందరూ నిన్ను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అది నీకు మంచిది, అది నీకు మంచిది. మృదువుగా మాట్లాడాలి, స్నేహభావం కలిగి ఉండాలి, దాతృత్వపు మనసు కలిగి ఉండాలా. ఇవన్నీ నీలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నువ్వు మంచి వాడవని అనిపించుకుంటావు. మంచి పేరు నీకు వస్తుంది. ప్రార్థన చేసుకుందాం.